వీడియో పెద్ద లెంత్ ఏమి ఉండదు, చిన్నగానే ఉంటుంది. లాస్ట్ వరకు చూడండి ఒకసారి. సో హాయ్ అందరికీ. సో మ్యాటర్ ఏంటంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన, కానీ అసలు నాకు జరిగిన సిచ్యువేషన్స్ ఏంది అనేది మీకు మొత్తం డీటెయిల్గా చెప్పాలనుకుంటున్నా. సో అందరికీ హాయ్, నా పేరు రాకేష్. మీరు ఇప్పుడు చూస్తున్నది చార్లీ లవ్లీ యూట్యూబ్ ఛానల్. స్టార్ట్ చేయకముందు నేను ఫస్ట్ నాకు ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉండేది, అంటే అందరికీ ఉండేది. సో నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ రాకేష్ ఉండేది. నాకు పెద్దగా అంటే ఎట్లా క్రియేట్ చేయాలి అనేది మనకేం తెలీదు. జస్ట్ మనం ఒక వీడియోలు తీయాలనేది ఒక మైండ్లో బాగుండేది. సో ఆ నుంచి నేను ఫస్ట్ వీడియోస్ అప్లోడ్ చేసేవాడిని. నాకు నేనుగానే కొంచెం చూసేటోళ్ళకి అందరు కామెడీగానే ఉండేది, కానీ నేను వీడియోలు తీస్తూ ఉండేదాన్ని. సో అది ఏమైందంటే కొద్ది రోజులకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది అది పోయింది. సో నాకు చాలా బాధ అనిపించేది. ఆ ఇన్స్టాగ్రామ్లో నా వీడియోలు చూసి కూడా చాలామంది నన్ను ఎగతాళి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సరేలే, ఎగతాళి చేసే వాళ్ళు ఎగతాళి చేస్తూనే ఉంటారు, పొగడే వాళ్ళు పొగడుతూనే ఉంటారు అని చెప్పేసి నేను లైట్ తీసుకున్నాను. సో సడన్గా ఇన్స్టాగ్రామ్ అది అకౌంట్ పోయింది. నాకు చాలా బాధగా అనిపించేది. సరే రే మా అకౌంట్ పోయింది కదా అనిపించేది. సరే మళ్ళీ కొత్త అకౌంట్ క్రియేట్ చేద్దామని చెప్పి మళ్ళీ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇంకోటి కొత్తగా క్రియేట్ చేసిన. అది మా చార్లీతో వీడియో, అంటే మా వీడియోలు తీసేవాడిని. యూట్యూబ్ అది ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసేవాడు అనమాట. మా కుక్కతో కొన్ని వీడియోలు తీసి ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ చేసేవాడిని. సో దానికి కూడా మంచిగానే లైక్స్ కానీ ఫాలోవర్స్ కానీ బాగానే వచ్చేవాళ్ళు. సడన్గా కొద్ది రోజులకి ఏమైందంటే మళ్ళీ అది కూడా పోయిందనమాట. అది దగ్గర సంవత్సరం దాకా యూజ్ చేసిన. సడన్గా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా వెళ్ళిపోయింది. సో నీ అమ్మ అందులో అదే అకౌంట్ పోయింది, ఇందులో ఈ అకౌంట్ కూడా పోయిందని చెప్పి చాలా బాధ అనిపించింది నాకు. సరేలే ఇంతటితోనే మన వీడియోలో ఇంకా ఆపేస్తాం, ఇంకేం చేస్తాం, మన పని మనం చేసుకున్నాం అనేసి నేను ఇంకా డీలా పడిపోయినా. సో పెద్దగా నేను దాని మీద వీడియో మీద ఇంకా పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేను. తర్వాత ఏం జరిగిందంటే ఇంకా మా కుక్క రాంగరంగా చిన్నగా ఉన్నది కాస్త రాంగరంగా పెద్ద అయిపోతూ వచ్చింది. సో దాంతో నేను కొన్ని వీడియోలు తీస్తూ అలాగే నాకు నేనుగా సేవ్ చేసి పెట్టుకునేవాడిని. 2 నెలలకి ఇంకా అది ప్రెగ్నెంట్ అయింది. సో అది ఇంకా 2 నెలలకి ఇంకా అది కడుపుతోడు ఉండే. సో 2 నెలల తర్వాత ఇంకా బేబీస్ డెలివరీ అయినాయి. సో నాకు చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది అసలు. సరేలే ఇంకా అని చెప్పి ఇంకా దాన్ని ల్యాబ్స్ అమ్ముతారని తెలుసు. నేను మా ఫ్రెండ్తో తీసుకున్నాను, నా వద్దున్నది కూడా. మా వాడు ఒకనేమి నాకేమి ఇచ్చింది లేదు, వాడు నాకు డబ్బులకే ఇచ్చాడు. సో మా ఫ్రెండ్ గారితో తీసుకున్నా. దాని తర్వాత నేను ఇంకా సరే అని చెప్పేసి ఇంకా దీని పిల్లలు కూడా అమ్ముతారని తెలుసుకొని నేను ఇంకా కొన్ని వీడియోస్ ఇంకా వాట్సాప్లో అప్లోడ్ చేసేవాడిని. అరే ఎవరో తీసుకుంటే ఇట్లా ఇంత రేట్ అని చెప్పేసి నేను ఇంకా వాట్సాప్లో అప్లోడ్ చేసేవాడిని. చూసేవాళ్ళు చూసి సో అని చెప్పేసి ఇంకా వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి మరి అంతా పప్పేసి తీసుకున్నారు. ఇంకా సరే అని చెప్పేసి ఇంకా ఆడికి అమ్మేసిన. ఇంకా వాట్సాప్లో స్టోరీలు కానీ యాదంట్లో ఏం పెట్టకుండా అయినా సడన్గా 2 నెలలకి నాకు రిటర్న్ అయిపోయింది అనమాట. మాకు కొత్త వీడియోలు తీసేది. సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సరే అని చెప్పేసి ఇంకా నా వద్దున్న కొన్ని వీడియోస్ కూడా అందులో అప్లోడ్ చేసిన. సో అందులో ముందు కూడా చాలా మంది లైక్ చేశారు. నా నెంబర్ పెట్టి కొంతమంది కాల్ కూడా చేసి నన్ను అడిగిన రేట్లు ఇట్లా అనేది చాలా అంటే నాకు చాలా హ్యాపీగానే అనిపించింది. సో ఇంకా ఆడికి ఇంకా వీడియోస్ పప్పీస్ అయిపోయినాయి కదా, ఇంక వీడికి ఆపేతామా అనే సిచ్యువేషన్లో నాకు తెలిసిన ఒక అన్న మామూలు ఉంటాడు, విజయ్ విట్నరీ షాప్ అనేసి. అన్న నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తూ మాట్లాడాడు. తమ్ముడు నువ్వు వీడియోస్ బాగానే తీస్తున్నావు కదా, అదేదో యూట్యూబ్ పెట్టచ్చు కదా, ఇన్స్టాగ్రామ్లో ఇలాగ అప్లోడ్ చేస్తున్నావు, యూట్యూబ్లో పెట్టచ్చు కదా, నీకు కొంచెం ఫాలోవర్స్ కానీ నీకు కొంచెం బెనిఫిట్ ఉంటాయి కదా అని చెప్పిండు. సరే పెట్టాలి అని నాకు కూడా ఉండేది, పెడదాంలే ఇంకా అని అనుకుని 2-3 వీడియోలు పెట్టిన. నేను 2-3 వీడియోలు పెట్టిన తర్వాత నాకు చాలా అంటే చాలా నెగిటివ్ వచ్చింది. ఫస్ట్ చాలా మంది ఎగతాలు చేస్తూ మాట్లాడు, కొందరేమో నేనేమో కలిగించుకో చెప్తలేరు, నేను ఉన్నట్టు చెప్తానా, కొంతమంది నీ వాయిస్ బాగాలేదు, నీ ముఖం బాగాలేదు, చాలా మంది ఎగతాలు చేస్తూ మాట్లాడారు. నాకు చాలా అయితే బాధ అనిపించింది. సరే అని చెప్పేసి ఇంకా యూట్యూబ్ ఛానల్ ఎందుకులే బంద్ చేద్దాం అనిపించింది. సో ఎందుకులే ఇంకా వీళ్ళు ఎగతాలు చేస్తుంది కదా అనిపించి ఇంకా యూట్యూబ్ ఛానల్ బంద్ చేయాలనిపించి సిచ్యువేషన్కి వచ్చేసిన. సో నాకు తెలిసిన ఒక అన్న ఫోన్ చేసి, ఏమే తమ్ముడు నువ్వు యూట్యూబ్లో వీడియోస్ పెడుతుంటావు కదా, ఎందుకు బంద్ చేసినావు అని అడిగింది. అన్న నన్ను ఇట్లా చాలామంది ఎగతాలు చేస్తున్నారు, నాకు తెలిసిన వాళ్ళు కానీ నా చుట్టుపక్కల వాళ్ళు కానీ చాలామంది ఎగతాలు చేస్తూ మాట్లాడుతుంటాను, నా వల్ల కొంచెం నాకు ఎలా ఇబ్బంది అనిపిస్తుంది, అందుకే బంద్ చేసినానని చెప్పిన. సో అన్న నాకు చాలా అంటే చాలా సపోర్ట్ చేసి మాట్లాడి నాకు ఒక ఇన్స్టాగ్రామ్లో నాకు ఒక వీడియో లింక్ పెట్టిండు. సో ఆ వీడియో చూసినాక నాకు చాలా అంటే చాలా మోటివేషన్ అనిపించింది. ఒకసారి మీరు కూడా ఆ వీడియో చూడండి. మౌలి తనుజ్ ప్రశాంత్ ఒక 25 years కుర్రాడు. తన యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేసేటప్పుడు వేరే వాళ్ళు జడ్జ్ చేస్తారేమో అని భయపడి ఆగిపోయి ఉంటే ఇవాళ లిటిల్ హార్ట్స్ అనే మూవీలో హీరోగా కనిపించేవాడు కాదేమో.
ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో మీ హీరోకి రికార్డ్ ఉందా అన్న స్టేజ్ నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్ లో తన సినిమాకి హౌస్ఫుల్ అయ్యేలా చేశాడు. జీవితం మొత్తం వేరే వాళ్ళు ఏమనుకుంటారో అని బ్రతికి ఉంటే అంతకన్నా వరస్ట్ జీవితం ఇంకొకటి ఉండదు. సో అప్పుడప్పుడైనా మౌలిలాగా ముందడుగు వేసి నీకు నచ్చిన పని చేస్తే నీ జీవితం నీకు నచ్చినట్టుగా ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్పింది రీలా రియాలిటీయా? చూశారు కదా వీడియో, ఎలా అనిపించింది మీకు? నాకంటే చాలా మోటివేషన్గా అనిపించింది. అసలు ఆ చిన్న స్థాయి నుంచి ఒక యూట్యూబ్ నుంచి స్టార్ట్ చేసి ఒక సినిమా హీరో దాకా ఎదిగాడు. మనం అంత పెద్ద హీరో అవుతామో కాదో మనకు తెలియదు, అది మన చేతుల్లోనే ఉంది. కానీ ప్రయత్నం అంటే యాదో మొదలు పెట్టాలి. ఇంత బతికి తిన్నామా, పెద్దగా అయ్యామా, పని చేసుకున్నామా, పెళ్ళి అయిందా, పిల్లలు కన్నారా, అది మ్యాటర్ కాదు. జీవితంలో యాదో ఒక సాధించాలనే మోటివేషన్గా నాకు ఆ వీడియో చాలా చూసినప్పుడల్లా నాకు చాలా మోటివేషన్గా అనిపించేది. అంటున్నా, నువ్వెందుకు బాధపడుతున్నావు తమ్ముడు? నీకు ఎప్పుడు బాధ అనిపించినా వీడియో చూడు. చిన్న స్థాయి నుంచి ఇంత గొప్ప స్థాయికి ఒక సినిమా హీరోగా ఎదిగిండు. నువ్వు ప్రయత్నం ఆపొద్దు, ఇలాగే మొదలుపెట్టు. ఎవరు ఏమనుకున్నా, ఏం ఎగతాళి చేసినా సరే నువ్వు వీడియోస్ ఆపనే ఆపొద్దు. యాదో రోజు నేను ఎగతాళి చేసిన వాళ్ళే నీకు సపోర్ట్ చేస్తూ మాట్లాడతారు. నిన్ను చూసి ఎగతాళి చేసిన వాళ్ళే రేపు నిన్ను చూసి కుళ్ళుకునే దాకా ఎదగాలి నువ్వు అని చాలా మోటివేషన్గా అన్న చెప్పిండు. నాకు ఆ రోజు నుంచి చాలా ఇన్స్పిరేషన్గా అనిపించింది ఆ వీడియో చూసిన ప్రతిసారి. సో ఎవడేమనుకున్నా సరే, ఎవరేమన్నా సరే నేను ఈ వీడియోస్ ఆపను. మీకు నచ్చేలా చేస్తుంటే మీకు నచ్చేలా చూపిస్తూనే ఉంటా. చాలామంది తర్వాత వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నా. సో చాలామంది నాకు సపోర్ట్ చేసి కూడా మాట్లాడారు. ఫస్ట్ నన్ను ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. ఇప్పుడు నన్ను వీడియోస్ తీస్తుంటే ఒక్కొక్కరు నన్ను పొగుడుతుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అలా అని చెప్పి పొగిడారని చెప్పి ఎప్పుడు ఉప్పొంగిపోకూడదు. ఎగతాళి చేశారని చెప్పేసి ఎప్పుడు నిరాశ చెందకూడదని, నాకు దారి పోయి కుక్కలు మొరుగుతున్నాయని చెప్పి పట్టించుకోకూడదు. నేను ఇలాగ వీడియో తీస్తూనే ఉంటాను, మీరు చూస్తూనే ఉండండి.